బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ పేరు విషయంలో కవితకి బిగ్ షాక్ తగలబోతోందా? కవిత టీఆర్ఎస్ పార్టీని రిజిస్ట్రేషన్ చేయొద్దని ఈసీకి లేఖ రాసుకొచ్చింది తెలంగాణ రాజ్య సమితి అనేటువంటి పార్టీ. ఆ అధ్యక్షుడు తుపాకుల బాలరంగం ఒక లేఖ రాసుకొచ్చారు. 2023లోనే రిజిస్టర్ అయినటువంటి తెలంగాణ రాజ్య సమితి పార్టీ అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అయితే గ్యాస్ సిలిండర్ గుర్తుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నామంటున్నారు ఆయన. 10 నియోజకవర్గాల్లో పోటీ చేశామని చెప్పారు గతంలోనే. టీఆర్ఎస్ అనే పేరుపై పూర్తి హక్కులు నాకే ఉన్నాయంటున్నారు బాలరంగం. టీఆర్ఎస్ అనేటువంటి అబ్రివేషన్తోనే కవిత ప్రచారం చేస్తోంది అని బాలరంగం అంటున్నారు. దానివల్ల నా పార్టీకి నష్టం కలుగుతోంది అంటున్నారు బాలరంగం. సో తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ ఇంకేదైనా అనే పేరుతో ఏ పార్టీలు వచ్చినా కూడా ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి పార్టీ ఆవిర్భవించి ఒక ప్రకటన కవిత దగ్గర నుంచి వచ్చిన తర్వాత నుంచి బయటకు వచ్చి మేము కూడా పార్టీలు పెట్టాం, మాకు నష్టపోతాం, మాకు గుర్తులు వచ్చాయని చెప్తున్నారు. 2 రోజుల వరకు ఎక్కడ కూడా రాలేదు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఈ రకరకాల పేరుతో టీఆర్ఎస్ అనే పేరుతో వచ్చిన పార్టీల వెనక ఉన్నారనేది అటు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన కవిత పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న మాట. సో ఏదేం జరిగినా టీఆర్ఎస్ అనేటువంటి పేరు ఎవరికి ఇవ్వకూడదు అనేది మొన్నటి వరకు నరాల సత్యనారాయణ తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అనే పేరుతో ఆయన పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీకి టీఆర్ఎస్ అనే పేరును సో ఎవరు కూడా పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు బాలరంగం టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితితో నేను 2023లో పార్టీ పెట్టుకున్నా, 10 నియోజకవర్గాల్లో పోటీ చేసిన, సిలిండర్ గుర్తు కూడా వచ్చింది కాబట్టి ఈ అబ్రివేషన్ ఎవరికి ఇవ్వకూడదు, కవిత కూడా ఆ రకంగా ప్రచారం చేస్తూ నాకు నష్టం జరిగింది నా పార్టీకి అని చెప్పి బాలరంగం ఈసీ కంప్లైంట్ ఇచ్చారు. ఇంకొక సమాచారం ఏంటంటే ప్రస్తుతానికి మొన్న జగిత్యాల సభలో జీవన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీలో చేరారో బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజున హరీష్ రావు కానీ, వద్దిరాజు రవిచంద్ర కానీ, ఇంకొక కీలకమైన నేత బోయినపల్లి వినోద్ కుమార్ వీళ్ళెవరు కూడా ఆ సభలో లేరు. ఆ సభలో లేకుండా కేవలం వారంతా కూడా డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు అని చెప్పేటువంటి వాటిని వాళ్ళని అడిగినప్పుడు బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టే వాళ్ళు ఏం చెప్పారంటే మేము కాళేశ్వరం విషయంలో కమిషన్ ఏర్పాటు చేస్తే కమిషన్ మాపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టుకు వెళ్ళాం కాబట్టి ఒకవేళ హైకోర్టులో కనుక ఆ కేసు వీగిపోతే మేము దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి మేము అడ్వకేట్ సుందరం గారిని కలవడానికి వచ్చామని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ అక్కడ జరిగిన కథ వేరన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కలిశారని, టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మేమే రిట్రైవ్ చేయబోతున్నాం కాబట్టి ఆ రిట్రైవ్లో భాగంగా మాకు టీఆర్ఎస్ని మాకే హోల్డ్ చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాలు జరుగుతోంది. అయితే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి కూడా మీకు మెయిన్ నేమ్ ఏంటి? తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సేన. మీ పార్టీల పేర్లు వేరువేరుగా ఉన్నాయి. తెలంగాణ కామన్గా ఉన్నప్పుడు కూడా రక్షణ సమితి, రాజ్య సమితి, రాష్ట్ర సేన, రాష్ట్ర సమితి ఈ పేర్లు ఉన్నాయి. సో మాకు కావాల్సింది ఒరిజినల్ నేమే, ఆధార్ కార్డ్ నేమే, కానీ మీ ఇంట్లో పప్పి, నాన్న, కన్నా, బుజ్జి అని పిలుచుకున్నట్టుగా నిక్ నేమ్స్ మాకు వద్దు. అబ్రివేషన్ ఏదైనా కానివ్వండి, మేము టీఆర్ఎస్ అనేది మీరు పెట్టుకున్న పేరు, అది మాకు వరకు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి రిజిస్ట్రేషన్ మాత్రం ఉంటుందనేది ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి వచ్చిన సమాధానం అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. మరి ఇంకా టెక్నికల్గా ఉంటాయా, ఎలా ఛాలెంజ్ చేస్తారు ఏంటని తెలియాల్సి ఉంది. సో ఒకసారి కంటిన్యూ విత్ మా రిపోర్టర్ మధు ఉన్నారు సిద్ధంగా. మరి కాసేపట్లో మనతో పాటుగా తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు ఎవరైతే ఇప్పుడు కవిత పార్టీకి సంబంధించిన నాయకులు వారు కూడా జాయిన్ అవుతారు. మధు, సో ఏం జరుగుతోంది? తెలంగాణ రాజ్య సమితి పేరుతో బాలరంగం ఆయన ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నారు, 10 నియోజకవర్గాల్లో పోటీ చేశారు, సిలిండర్ గుర్తు కూడా వచ్చింది. సో ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన పేరు కవిత వాడుకుంటోంది, ఎవరికి అవకాశం ఇవ్వద్దు అని లేఖ రాసుకొచ్చారు. అటు టీఆర్ఎస్ అనే పేరుని మళ్ళీ రిట్రైవ్ చేసేటువంటి పనిలో బీఆర్ఎస్ పార్టీ కూడా నిమగ్నమైనట్టు కనబడుతోంది 1-2 సార్లు వాళ్ళ నాయకుల మాటల్లో కానీ వాళ్ళ పార్టీలో జరుగుతున్న చర్చలో కానీ. సో ఏంటిది టీఆర్ఎస్ పార్టీ అనేది? ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన. ఈ గందరగోళ వాతావరణానికి తెరపడేది ఇప్పుడు. ఇంతకీ కవిత పార్టీ రిజిస్టర్ అయిందా కాలేదా? ఇప్పుడు బాలరంగం ఉద్దేశం ఏంటి? తెలంగాణ అనేటువంటిది సెంటిమెంటు, అట్లా ఆ సెంటిమెంట్ తోటే రాష్ట్రం సిద్ధించినటువంటి పరిస్థితి. గతంలో ఏర్పడ్డటువంటి పార్టీల పేర్లు కూడా ప్రస్తుతం టీఆర్ఎస్లో అప్పుడున్నటువంటి టీఆర్ఎస్లో విలీనమైన పార్టీలు కూడా తెలంగాణ సాధన సమితి, తెలంగాణ తల్లి పార్టీ ఇవన్నీ కూడా దాదాపు టీఆర్ఎస్లోనే విలీనమైనటువంటి పరిస్థితి ఆ సమయంలో. సో ఇప్పుడు వస్తున్నటువంటి పార్టీలు టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో తర్వాత జరుగుతున్న పరిణామాల్లో టీఆర్ఎస్ పేరు అనేటువంటి హాట్ కేక్ జనాల్లో అందరికీ పరిచయం ఉన్న పేరు, అందరికీ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు కావడంతో దానిపైన పెద్ద ఎత్తున చర్చ ఉంది.
టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిన వెంటనే తెలంగాణ రక్షణ సమితి అని, తెలంగాణ రాజ్య సమితి అని ఇట్లా పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. దాని వెనకాల ఈ పార్టీకి సంబంధించిన నాయకులే ఉన్నారని చర్చ జరిగిన మాట వాస్తవం. కాకపోతే వీరందరికీ షాక్ ఇస్తూ తెలంగాణ ప్రజా జాగృతి పేరిట రిజిస్టర్ చేసుకున్నటువంటి కవిత సో ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటూ రాత్రికి రాత్రి అసలు జాగృతి పార్టీ నాయకులకు కూడా తెలియకుండా తీసుకున్నటువంటి నిర్ణయంతో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ పేరిట తెరపైకి రావడంతో కాస్త షాకు గురేసింది. ప్రస్తుతం తుపాకుల బాలరంగం లేక కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. 2023లోనే పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మొత్తం దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఒకే పార్టీ గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘానికి అప్పుడే లేఖ రాశాం. మమ్మల్ని గుర్తించింది ఎన్నికల సంఘం. కనీసం 5% సీట్లలో పోటీ చేయాలనేటువంటిది ఎన్నికల సంఘం మమ్మల్ని ఆదేశించింది అప్పుడు. సో దాంట్లో భాగంగా 10 స్థానాల్లో పోటీ చేశాం. సిలిండర్ కామన్ గుర్తు కేటాయించింది. మీరు ఒకవేళ 5% సీట్లలో పోటీ చేయకపోతే ఈ కామన్ సిలిండర్ గుర్తు మిగతా వారికి కూడా కేటాయిస్తామనేటువంటిది ఎన్నికల సంఘం గతంలో ఇదే తుపాకుల బాలరంగానికి చెప్పడంతో 10 సీట్లలో పోటీ చేశారు. సిలిండర్ గుర్తు వచ్చింది. సో రిజిస్టర్ అయింది. ఆ డేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు ఆయన లేఖ రాశారు. టీఆర్ఎస్ పేరిట కవిత వస్తున్నటువంటి ఆ పార్టీకి గుర్తింపు ఇవ్వద్దు, మేము గతంలోనే రిజిస్టర్ అవ్వమనేటువంటి దాని డీటెయిల్స్ అన్ని లేఖ రాస్తూ ఎన్నికల కమిషన్కి లేఖ రాయడం అనేటువంటి ప్రస్తుతం చర్చ కొనసాగుతూ ఉంది. కాకపోతే ఎగ్జాక్ట్లీ మే 2వ తారీఖు రూపున ఈ రోజు నుంచి లెక్కేసుకుంటే మే 2వ తారీఖున కవిత మీడియా ముందుకు రానున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. ఒక సమగ్రమైన సమాచారంతో కవిత మే 2న ఈ టీఆర్ఎస్ పార్టీ ఏంటి, టీఆర్ఎస్ తోటే ముందుకు వస్తారా లేకుంటే తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ పేరిటనే ముందుకు వస్తారా, తెలంగాణ రాష్ట్ర సేన పేరిటనే ముందుకు వస్తారా, ఈ అసోసియేషన్ అనే వర్డ్ తొలగిస్తారనేటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో కవిత ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు. పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత మే 2న మీడియా ముందుకు వస్తున్నారు. ఈ లేఖ వీటన్నిటిపైన రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ పేరిట 3 పార్టీలు రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి. తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రాష్ట్ర సేన. ఇదంతగా ఉండగానే బీఆర్ఎస్ కూడా ఫ్యూచర్లో మళ్ళీ టీఆర్ఎస్గా మారే అవకాశం ఉందనేటువంటిది ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఒక క్లారిటీ ఇచ్చింది. 10 సంవత్సరాలు దీన్ని ఫ్రీజ్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సింబల్, ఈ పేరుకు సంబంధించినటువంటి సింబల్ కానీ ఈ పేరు కానీ మళ్ళీ ఫ్యూచర్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారాలనుకుంటే పార్టీ జనరల్ బాడీ మీటింగ్లో తీర్మానం చేసి ఆ కాపీని ఎన్నికల కమిషన్కి అందజేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అందజేసిన తర్వాత వాళ్ళు ఆ సింబల్ని, ఆ నేమ్ని మళ్ళీ వీళ్ళకే కేటాయించేలా నిర్ణయం తీసుకుంటుందా, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం తుపాకుల బాలరాజు ఈ స్టేట్మెంట్ చేయడంతో, ఎన్నికల కమిషన్కి లేఖ రాయడంతో చర్చ కొనసాగుతుంది. మే 2న కవిత క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా తుపాకుల బాలరాజు ఇచ్చినటువంటి ఈ లేఖ ఒక్కసారిగా సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ టీఆర్ఎస్ అనేది ఇప్పుడు